హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి చెన్నైకి వెళ్తున్నాం. సో కార్లో చేసిన హంగామా ఇదంతా. ట్రావెలింగ్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. టిఫిన్ చేసేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మేమంతా. పిల్లలు గని మాలిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కార్లో. విత్ వచ్చిన రిలేటివ్స్తో బాగా ఫైట్ చేస్తూ సాంగ్స్ పెట్టుకొని ఎగురుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో టీ తాగాము. టీ తాగి పిల్లలు స్నాక్స్, బయట పనులు అన్నీ చూసుకొని మళ్ళీ ఎక్కాము. మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. గని మాలిక్ని కొంచెం ఫైట్ జరిగింది. మాలిక్ కొంచెం అలిగాడు, చాలా కోపంగా ఉన్నాడు. ఎవరు పిలిచినా పలకడం లేదు. చూడండి ఎంత బొంగమూత పెట్టాడో. గని మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాడు, వెనకాల కూర్చొని ఫైట్ చేస్తున్నాడు. తనకు వచ్చిన కరాటే స్కిల్స్ అంతా చూపిస్తున్నాడు. సాంగ్స్ ఏవేవి పెట్టాలని గొడవలు పడుతున్నాము. లాస్ట్కి మధ్యాహ్నం 2 అయింది. లంచ్కి కూర్చున్నాము. ఇక్కడే కూర్చొని అందరం చూడండి ఎంతమంది బయలుదేరాము. 4 కార్స్లో అందరం లంచ్ చేస్తున్నాము. లంచ్ చేసిన తర్వాత చెన్నైకి ఎంటర్ అయిపోయాము రిటర్న్ అయ్యి. ఎయిర్పోర్ట్ నియర్ బై 5 కిలోమీటర్స్లో ఉంది. హైవే ఎక్కి పోతున్నాం చెన్నైలో. అందరూ ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ముందు వెనక అంటూ చూసుకుంటూ వెళ్తున్నాము. వెనక ఒకరు మిస్ అయితే ముందు ఒకరు మిస్ అవుతున్నారు. ఫైనలీ వీ రీచ్ ద ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామండి. ఎయిర్పోర్ట్ని ఒకసారి లుక్ వేసుకోండి. అందరూ లగేజ్ని దింపుకుంటున్నారు. వచ్చిన పిల్లల్ని లగేజ్ని అందరినీ దింపేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఎయిర్ హోస్టర్స్ కూడా ఈడే ఉన్నారు. వీళ్ళు ఏవేవి ఉన్నాయి ఏవేవి లేదని చెక్ చేసుకుంటున్నారు. గని మాలిక్ మాత్రం ట్రాలీలతో ఓనని ఆడేద్దాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఏదో మిస్ అయినట్టుంది, చెక్ చేసుకుంటున్నారు. మాకు D3 అని చెప్పారండి. మేము D1లో ఉన్నాము. సో D3కి లగేజ్ అంతా పుష్ చేసుకుంటూ వెళ్తున్నారు గని మాలిక్. ట్రాలీ ఉందన్నా కూడా వినకుండా వాళ్ళంతకు వాళ్ళే పుష్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఫైనల్లీ చేరిపోయారు. మళ్ళీ ఇక్కడ అందరి లగేజ్ తీసుకురావాలని మళ్ళీ రిటర్న్ వచ్చాము. అందరూ ఇంకా చెకింగ్లోనే ఉన్నారు. ఇప్పుడు సెట్ అయ్యారు. పిల్లలు ఓనని ఎగిరేస్తున్నారు అందరూ, ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా. ఫైనలీ అన్నీ తీసుకొని సెట్టింగ్ అవుతున్నాము. పిల్లలు అందరూ D3కి వెళ్తున్నాము. గని మాత్రం నేను నడవలేను, దీని మీద కూర్చొని తొయ్యి అన్నాడు. దీని మీద కూర్చొని పుష్ చేస్తున్నాను. లాస్ట్గా D3కి తీసుకెళ్ళిపోయాను. సో ఫైనలీ ఒకసారి ఎయిర్పోర్ట్ అంతా లుక్ వేయండి. టర్నింగ్ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు చూడండి. ఎయిర్పోర్ట్ అంతా ఎంటీగా ఉంది. కానీ మాత్రం టైం అయ్యే గురికి గుంపులు జనాలు వచ్చేస్తున్నారు. ట్రాఫిక్ అండి. కింద నుంచి పైకి రావడానికి గంటలు పట్టేటట్టుంది. బట్ వీళ్ళిద్దరు తోడుకోవడాలి అనమాట. వీళ్ళు కూడా మాతోనే వచ్చారు. మా బ్యాచ్ అందరూ ఈడే ఉన్నారు చూడండి. ఆఖరికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి, చెన్నై సైలెంట్ ఎయిర్పోర్ట్ కాబట్టి, సో 4 o'clock అన్నారు. అందరూ వాళ్ళ బ్యాచ్ అంతా ఒక చోట చేరుతున్నారు. ఫైనలీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. బై వ్యూవర్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.